హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. యాక్చువల్లీ చాలా డేస్ అయింది రెసిపీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసి. సో, ఎందుకో చాలా డేస్ తర్వాత ఒక మంచి రెసిపీ వీడియో అప్‌లోడ్ చేయాలనిపించింది. అందుకు నేనైతే మొన్న బ్రేక్‌ఫాస్ట్ టైంలో అయితే పూరి అండ్ కర్రీ అయితే చేశానండి. సో, అది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో, ఎలా చేసుకోవాలి? పూరి ఇంత బాగా పొంగాలి అంటే ఎలా కలపాలి పిండి అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి అయితే ఇలా చేసి పెడితే సూపర్‌గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చెయ్యమనే అడుగుతారు. సో, ఒకసారి ట్రై చేయండి. సో, వీడియోకెళ్ళిపోదాము. ఏం లేదండి, కర్రీ కోసం అయితే ఒక పాన్ తీసుకోండి ఫస్ట్. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బావుంటుంది. అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఒకటైతే వేసుకోండి. అండ్ మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనమైతే కారం అనేది యాడ్ చేయమండి. సో, మొత్తం పచ్చిమిర్చితోనే కాబట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరైతే వేసుకోండి. అండ్ అలాగే చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకండి. ఇవన్నీ మనకేంటి అంటే బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోతే ఏంటంటే పచ్చి వాసన అనేది పోవాలండి మనకు. పచ్చి వాసన ఉంటే టేస్ట్ అనేది అంత ఉండదు. అల్లం పేస్ట్ కూడా వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేయండి. అస్సలైతే ఆ అల్లం పచ్చి వాసన పోతే మాత్రం కర్రీ అయితే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అండ్ అలాగే చిన్నగా చాప్ చేసుకున్న పొటాటో, ఆలుగడ్డ అండి. ఒక్కటైతే నేను కట్ చేసుకున్నాను. అండ్ అలాగే క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసుకోండి. చూడండి, నేనెప్పుడు వంట చేసినా మా హస్బెండ్ అయితే మధ్యలోకొచ్చి చేసేస్తాడండి. తీరా చేశాక నేను వంట చేశాను కాబట్టే ఇంత కర్రీ ఇంత టేస్ట్ బాగొచ్చింది అని అంటారు. లాస్ట్ వీడియోలో కూడా మీకిదే చెప్పాను. ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. చూసేయండి ఇక నేనేం చెయ్యాలి. సో, ఇలా అయితే మనకైతే అయి వెజిటబుల్స్ అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయిపోవాలండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇవన్నీ మనకు కుక్ అవ్వడానికైతే ఒక 5 మినిట్స్ అయితే పడుతుందండి. కొంచెం లైట్‌గా సాల్ట్ ఏసేసి లిడ్ పెట్టామంటే ఒక 5 మినిట్స్‌లో మనకైతే వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయండి. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యాకనే మనము దీనికి శనగపిండి వేస్తామండి కర్రీ కోసము. అప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఫస్ట్ కుక్ అయ్యాక వేస్తేనే కర్రీ అనేది బావుంటుందండి. మీకింకా కావాలి అనంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా భలే ఉంటుందండి. యాక్చువల్లీ మా ఇంట్లో ఎవ్వరు తినరండి గ్రీన్ పీస్. అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. రెగ్యులర్‌గా తినేది వాళ్ళు తినేకి వాళ్ళకి నచ్చినట్టుగానే నేను చేసేసి పెడతానండి. మనం చేసేది కడుపు నిండా తినడానికే కదా అండి. అందుకు నేనైతే నచ్చిన విధంగా చేసేస్తానండి. మా పిల్లలకు కూడా ఏది కావాలంటే అదే చేసి పెడతానండి. వాళ్ళు హ్యాపీగా తింటే మనకి ఇంకేమైందండి. అంతే కదా! ఇలా మనం లిడ్ పెట్టామనుకోండి 5 మినిట్స్‌లో త్వరగా కుక్ అయిపోతుందండి మనకి. ఇంకా వెజిటబుల్స్ అయితే మొత్తం సాఫ్ట్‌గా అయిపోయాకైతే మనం శనగపిండిదైతే వేసుకోవాలండి. సూపర్‌గా ఉంటుంది. సో, చూసేయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయి కదా! మనము 5 మినిట్స్ తర్వాత ఇలా స్పూన్‌తోని అంటే మనకి ఈజీగా స్మాష్ అయిపోతుందండి. మీకు తెలిసిపోతుంది. అస్సలు టేస్ట్ అయితే బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీరే చెప్తారండి. అసలు కర్రీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది అని. సో, నేనైతే ఒక కామెంట్ కోసం అయితే వెయిట్ చేస్తానండి. సో, అందుకు కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఆహ్, ఇ ఇప్పుడైతే నేను శనగపిండి తీసుకున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. ముందుగానే వాటర్ పోసేసి మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం డైరెక్ట్ అందులోనే వేస్తే ఏంటంటే రాదండి. ఎందుకంటే శనగపిండి కదా! మొత్తం ముద్దలు కట్టేస్తుంది. సో, ఇలా మనము ముందుగా ఇది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి కదండీ! ఇలా ఈవెన్‌గా బాయిల్ అయిపోయాక మనం ఏం చేద్దామంటే ఒక 1 గ్లాసు వాటర్ అయితే పోసేయండి. 1 టేబుల్ స్పూన్‌కి 1 పెద్ద గ్లాస్ ఉంటుంది కదండీ! ఆ గ్లాస్ వాటర్ పోసేసి మన రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడే ఆ సాల్ట్ కూడా వాటర్ బాయిల్ అవుతుంటే ఒకసారి టేస్ట్ చూసేయండి. ఏంటి అంటే మనకు ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే మాత్రము ఇప్పుడే యాడ్ చేసుకోండి. అంటే ఈవెన్‌గా మనకైతే సాల్ట్ అనేది ఆహ్, ఈవెన్‌గా అయితే సరిపోతుంది. అండ్ వాటర్ ఇలా బాయిల్ అవుతున్న టైంలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా. నేను ముందుగా శనగపిండి కలిపి చూపించాను కదండీ! అది కూడా పాన్‌లో వేసి లిడ్ పెట్టామంటే మనకు కర్రీ అయితే అయిపోతుంది. నేను ముందుగానే కలిపి పెట్టుకున్నానండి.
పిండి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను. సో, ఇది మనకి చపాతీలా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలండి. సో, నేనైతే ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. మనం ఈ సైజులో చేసుకున్నామంటే పూరి అయితే భలే వస్తుందండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానాలండి. అప్పుడే మనకు పూరి అయితే బాగా వస్తుందండి. సో, నేనైతే ఇవన్నీ అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. చూడండి కర్రీ గూడా దగ్గర పడిపోతుంది. ఏంటి అంటే మనం లిడ్ పెట్టేసామంటే ఒక 5-10 మినిట్స్‌లో మన కర్రీ అయితే అయిపోతుందండి. చూడండి ఇలా దగ్గర పడుతుంటే లాస్ట్‌లో పెరుగైతే యాడ్ చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అండి ఇదైతే. పెరుగైతే చాలా బావుంటుంది. మీకు కావాలి అంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఉంటుంది. సో, నేను మీకు ముందు పిండి చూపించాను కదండీ! సో, మనం అలా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టేసి, మనం ఇలా కావాల్సిన సైజులో పూరి లాటించి, ఇలా మనం గోలిచ్చామంటే పూరి అయితే భలే పొంగుతుందండి. సో, నాకైతే పూరి కాలవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అలా మనం ఆయిల్‌లో వేయగానే ఇలా పొంగుతుంటే ఆహా! అంటే భలే అనిపిస్తుంది కదా అండి. సో, నేను చేసిన ప్రతి పూరి అయినా కూడా ఇంత ఈవెన్‌గా వస్తుందండి. కొందరికేంటి అంటే రావు అని అంటారు. సో, నాకైతే పూరి కాలవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో, అందుకు నేనైతే హ్మ్, చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తానండి. సో, ఇప్పుడు చూసేయండి. ఇవన్నీ అయితే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూసాను పూరి కూడా ఎంత బాగా పొంగిందో. నా బిజీ మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయిందండి. సో, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.